అయితే ఇక్కడ రెండో బలమైనటువంటి ఒక అంశం ఉందండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గాని బోండా ఉమాకు సంబంధించినటువంటి వ్యవహారం గాని వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడిచినటువంటి పరిస్థితి కూడా ఇది ఎవరో అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏంటి అని అంటే బోండా ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని థ్రెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? ఆయన చేసినటువంటిది ఏంటి? ఇప్పుడు కేవలము 2019 ముందు జరిగినటువంటి కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఉద్యమము, దాని వ్యవహారము, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటిది చెప్పకుండా అంతవరకే పరిమితం కాకుండా 5 కోట్ల మంది ప్రజల్లో 1 కోటి మంది కాపులు ఉన్నారు, బీసీ ఓసీ కాపులు ఉన్నారు. వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ప్రభుత్వాలు మారతాయి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాపులను గిన విస్మరిస్తే, మాలాంటి వాళ్ళని విస్మరిస్తే, మాలాంటి వాళ్ళు మంత్రి పదవి ఇవ్వకపోతే, అంటే బోండా ఉమామహేశ్వరరావు యొక్క ఉద్దేశం ఇది, మీరు ఇవ్వకపోతే మీరు తెలుగుదేశం పార్టీ నష్టపోయింది అని ఒక రకంగా థ్రెటన్ చేశాడు బోండా ఉమామహేశ్వరరావు. దీనికి కారణం ఏంది? 2019లో జరిగినటువంటి పరిణామము, ఓటమికి సంబంధించినటువంటి విషయంలో ఏదో ముద్రగడ్డ ఉద్యమమో లేకపోతే ఇంకోట కాకపోయినా కాపు సామాజిక వర్గం అనేటువంటిది తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని కూడా వ్యతిరేకించింది. అందుకని ఘోరమైనటువంటి ఓటమి, జనసేన ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన 2024 వచ్చేసరికల్లా కాపుల్ని దగ్గర చేసుకోవడంతో పాటుగా ఈ రెండు కలిశాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి కాపులను కూడా దగ్గర చేసుకొని అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపుల్లో ఈ రోజున తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది. కారణం ఏంటి అని అంటే, ఇక మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కాపులు పవన్ కళ్యాణ్ తో ఉంటారు, ఇక తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక వాళ్ళ మంత్రి పదవులు కానీ, వాళ్ళ ప్రాధాన్యతలు కానీ ఇక్కడ లేవు అనేటువంటి ఒక ధోరణి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో ఉంది అనేటువంటిది తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు నాయకుల్లో బలంగా నాటుకున్నటువంటి ఈ అంశము. అందుకోసమనే బోండా ఉమామహేశ్వరరావు ఈ విధమైనటువంటి వాదనని బయటికి తీసుకొచ్చారు, థ్రెటన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలనేటువంటి దాని మీద అంబటి రాంబాబు అంశాన్ని తీసుకొచ్చేసి దాన్ని ఆయన పిలిచి మళ్ళీ మాట్లాడకుండా చేసేటువంటి అంశంలో ఆయన్ని ఈ రోజున పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది అని అంటే, మీడియాకు సంబంధించినటువంటి అంశాలు మీడియాలో ఎక్కువగా వచ్చినాయి కాబట్టే మేము పిలిచాము అంటే మీ మీడియాలోనే వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు తప్ప అని మీరు చెప్పదలుచుకున్నారా? ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళే పుకాలు రాశారు, వాళ్ళే డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. మరి అదేనా ఇది టీ కప్పులో తుఫాన్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి? ఇంకేముంది, బోండా ఉమామహేశ్వరమైన చర్యలు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అనేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ చర్యలు ఉన్నాయి? వచ్చారు, టీ కప్పులో తుఫాన్ అని చెప్పాడు నిన్న బోండా ఉమామహేశ్వరరావు. అసలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు? పిలిచినటువంటి వాళ్ళు చెప్పాలి. బోండా ఉమామహేశ్వరరావు మేము పిలిచాము, మా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉంటా అన్నాడు, పట్టు దాటుతా అన్నాడు, మేము చెప్పిందే వింటా అన్నాడు అని వాళ్ళు చెప్పాలి. ఇదేం లేదు టీ కప్పు తుఫాను, నేను ఇంక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్కి వెళ్ళలే అని బోండా ఉమామహేశ్వరరావు చెప్తే వీళ్ళు నోరు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, ఈ నాయకులు మేము సీరియస్ అయ్యాడు, అఖిల ప్రియ మీద సీరియస్ అయ్యాడు, అదే విధంగా కేసినేని చిన్ని ఎంపీ మీద సీరియస్ అయ్యాడు, వెలకపూడి మీద సీరియస్ అయ్యాడు. ఆ సీరియస్ ఈ సీరియస్ అన్నది, చంద్రబాబు నాయుడు సీరియస్ అన్నది ఇప్పుడు కామెడీ కింద మారేటువంటి పరిస్థితి వచ్చింది. ఏమన్నా చర్యలు ఉన్నాయా? వెలకపూడికి తీవ్రమైనటువంటి ఆరోపణలు, అనేకమైన అవినీతి ఆరోపణలు, ఎంపీ చిన్ని మేము చేస్తే ఎంపీ చిన్ని మేము చర్యలు లేవు. మరి పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఈ విధంగా అక్రమార్కుల్ని, పేకాట ఆడేటువంటి వాళ్ళని, పేకాట ఆడించే వాళ్ళని, గంజాయి అమ్మించేటువంటి వాళ్ళని, అక్రమార్కుల్ని ఇక్కడ కేసీని చిన్ని ప్రోత్సహిస్తున్నారంటే కేసీని చిన్ని మీద చర్యలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కుంభకోణాలు జరుగుతున్నాయని మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు. మరి సీరియస్ గా పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యవహారం అని అంటే, లేకపోతే అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా, అవినీతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణ వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి? ఏ చర్యలు లేవు. సీరియస్ అవుతున్నారు అని ఆ మీడియాల్లోనే ఏది పుక్కలు రాసేస్తారు ఫస్ట్ పేజీలో. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏమున్నాయి చర్యలు?
ఈ రోజున. అందుకని బోండా ఉమామహేశ్వరరావు ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కాపులకు సంబంధించినటువంటి విషయంలో మీరు పట్టించుకోకపోతే, రానున్నటువంటి మంత్రివర్గంలో గిన మీరు మాకు గిన స్థానం కల్పించకపోతే మీరు 2019లో ఓటమి ఎలా చెందారో అలా చెందుతారని తెలుగుదేశం పార్టీకి జనసేనను కూడా థ్రెటన్ చేశారు అని నాకు అనిపిస్తున్నటువంటి అంశం. రైట్. కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వరరావు గారు, దుర్గాప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ టీ కప్పులో తుఫానా హెచ్చరికలు జారీ చేసి కన్నెర చేసి ఆగ్రహించిన త్రిసభ్య కమిటీ ఇవ్వాల్సిన వివరణ బొండా ఓము గారు ఇచ్చి దాంతో సరిపుచ్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది కృష్ణాంజనేయులు గారి ప్రశ్న. సరే, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయండి. సమాజం ఉన్న తర్వాత అన్ని కులాలు ఉంటాయి, అన్ని వర్ణాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. సంస్మరణ సభకి హాజరవుతాం, పెద్దవారు వెళ్ళిపోయారు, వారికి నివాళులు అర్పిస్తాం, ఇంకొకళ్ళు కనిపిస్తారు వేరే పార్టీ వాళ్ళు, గౌరవపూర్వకంగా నమస్కారం చేస్తాం. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అంబటి రాంబాబుకే ఉందా? అది అన్ని కులాలకి చెందిన, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకు చెందిన నాయకులు కూడా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు డిబేటబుల్ టాపిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కూటమి ప్రభుత్వం కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇలాంటి అంశాలు జనంలోకి వదిలేస్తే ఒక 10-15 రోజులు మాట్లాడుకుంటారు, అసలు అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి, గాలికి వెళ్ళిపోతాయి, అమరావతి, పోలవరం. సో కొంత మనం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. దీని వెనకాల ఏం కుట్రలేం లేవు. కొన్నాళ్ళు రిలీఫ్ దొరుకుతుంది, మొదలు జనం దీని గురించి మాట్లాడటం మానేస్తారు. ఆ 15 రోజుల తర్వాత ఇంకోటేదో వస్తుంది, ఇంకో వైసీపీ నాయకుడు ఏదో మాట్లాడతాడు, లేకపోతే ఇంకా అక్కర్లేని మాటలు వస్తాయి, దాని మీద నడిపేయచ్చు. సో ఎన్నాళ్ళు ఇలా ఇది అసలు అంశాలు వదిలేసి బైపాస్ రోడ్లోనూ, ఔటర్ రింగ్ రోడ్లోనూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం అని అడిగేవాళ్ళు లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో టీడీపీ పడింది అనేవాళ్ళు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, టీడీపీ విసిరిన వల్ల జగన్మోహన్ రెడ్డి పడ్డారు. ఇలాంటి అంశాలన్నీ వాళ్ళ పార్టీ నాయకుల్ని తెర మీదుగా తీసుకొచ్చి పోర్ట్రే చేసి, సో వైసీపీ యూనిటీ ఇది అని ఎక్స్పోజ్ చేస్తున్న టీడీపీ ఎత్తుగడ ముందు వైసీపీ ఎంత ఘోరంగా మిజరబుల్గా ఫెయిల్ అవుతూ వస్తుంది అనేది